నమస్తే. మనతో కొంతమంది లిసనర్స్ కింద క్వెషన్స్ అడుగుతున్నారు. అందులో ఒక మంచి క్వెషన్ తీసుకున్నాను. అండ్ అది మీకు చాలా అవసరము అండ్ ఇంపార్టెంట్ అనిపించి చెప్తున్నాననమాట. ఎప్పుడు ఎండ్ చేయాలి? ఒకటి దానికోసం ప్రయత్నం చేస్తాం అవ్వదు. అయినా ప్రయత్నం చేస్తూనే ఉండాలా? పట్టు వదలకుండా అలాగే ప్రయత్నం చేయమంటారు. లేదా ఒకటి అనుకుంటే అది సాధించేదాకా వదలొద్దంటారు ఒకటి. లేకపోతే కొన్ని మనకు కుదరకపోతే జస్ట్ వదిలేసేయొచ్చు కదా అని అంటారు రెండోది. ఈ రెండిట్లో ఎప్పుడు ఎండ్ చేయాలి? ఒకటి ఏదైనా ప్రయత్నం చేస్తుంటే ఎప్పుడు ఎండ్ చేస్తాం అది? అది రిలేషన్‌షిప్ కావచ్చు, లేకపోతే ఏదైనా జాబ్ కోసం ట్రయల్స్ కావచ్చు, చదువు కావచ్చు, ఏదైనా మన లీగల్ కోర్ట్ కేసులు కావచ్చు, ఏదైనా గానీ. ఎంత ప్రయత్నం చేయాలి? ఎప్పుడు వదిలిపెట్టాలి? చాలా ఇంపార్టెంట్. నిజంగా కూడా కొన్ని డెసిషన్స్ ఇలాంటి సందర్భంలో ఇరుక్కుపోతాం. అరే! అనిపిస్తుంది. ఓకే. సో కొన్ని మీకు ఇంపార్టెంట్ హైలైటర్స్ చెప్తాను. సో దట్ ఉపయోగపడుతుంది మీకు. అందులో నా ఎక్స్‌పీరియన్స్‌గా, లైఫ్ కోచ్‌గా, తర్వాత స్పిరిచువాలిటీని, సూర్య భగవానుడి విద్యలని నేర్చుకున్నవాడిగా నాకు ఇది చాలా చాలా ఈ పాయింట్స్ మీకు చాలా చాలా హెల్ప్ అవుతాయనిపిస్తుంది. అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఎన్ని రోజులు ఆర్ ఎంత ప్రయత్నము చేయొచ్చు అన్నది మీరు ఎప్పటికైనా డిసైడ్ చేసేసుకోండి. ఫస్టే మీకు కాస్త తెలివి రాగానే మీరు ఈ జీవితంలో నియమాలుంటాయి చూసారా? అలా నియమాలు పెట్టేసుకోండి. ఏంటది? నంబర్ 1, ఏ పని గురించైనా, ఏ విషయము గురించైనా నేను ఇన్ని సార్లు ఆలోచిస్తాను. నేనైతే 3 టైమ్స్. ఏదైనా కావాలి అంటే 3 సార్లు ప్రయత్నం చేస్తాను. మనస్ఫూర్తిగా చేస్తాను. మై బెస్ట్ ఎఫర్ట్ పెడతాను. నా 100% ఇస్తాను. అప్పటికి రాలేదంటే 1, 2, 3 వదిలేస్తాను. ఇంకా దాన్ని నా జోలికి రానివ్వను. నేను దాని గురించి ఆలోచించను. ఎప్పుడైనా సరే ఇదే నియమం అందరూ ఫాలో అవ్వచ్చు. నేను 3 అన్నాను, మీరు 5 అనుకోండి. 5 అన్నారు, లేకపోతే 1.5 ఇయర్ అనుకోండి. మీరు ఎంతో కొంత ఒక పని మీద, ఒక విషయం మీద, దేన్నైనా సాధించడానికైనా నేను 3 మ్యాక్సిమం 4 అటెంప్ట్లు ఇస్తాను. దాని తర్వాత ఇంకా దాని గురించి ఆలోచించను. ఇలా నియమం పెట్టుకోవాలి. ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకోండి. ఆ లిమిట్ ఏంటి అన్నది మీ ఇష్టం. దాని తర్వాత దాన్ని పదే పదే పట్టుకుని వేలాడి నాకు రాలేదే అని చెప్పి ఎంతోమంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి తాయెత్తులు కట్టించుకుని, నిమ్మకాయలు తెప్పించుకుని, ఇలా ఏమేమో చేస్తుంటారు. ఏమొద్దు. మీరు 3 సార్లు మనస్ఫూర్తిగా 100% ఎఫర్ట్ పెట్టండి. అవ్వలేదా టక్కుమని తెంపుకొని పక్కన పడేసి వచ్చారు. ఇది తప్పు కాదు తెలుసా? జీవితం ఓ చోట ఆగిపోకుండా ముందుకెళ్ళిపోవడానికి. అంటే అనుకున్నది సాధించాలి కదా సార్, ఏదైనా ప్రయత్నం చేయాలి కదా సార్. ఏదైనా గొప్ప ఆవిష్కరణ చేస్తున్నారనుకోండి, గొప్ప ఆవిష్కరణ, ఇంకా అది లేకపోతే ప్రపంచానికి ఏదో నాశనం. థామస్ అల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టాడు 1000 సార్లు. అంతేగాని ఇంట్లో భార్యతో గొడవపడ్డాడు 1000 సార్లు అని కాదు కదా. సో ఏదైనా కొత్తగా ఇన్వెంట్ చేస్తున్నావు, గొప్ప విషయం కనిపెడుతున్నావు, అలా ఉంటే మీరు దానికి ఎంతసేపు అయినా సమయమైనా కేటాయించవచ్చు. అలా కాకుండా రోజువారీ విషయాలు, పక్కింటోడితో గొడవ, 1 సారి, 2 సారి, 3 సారి, తర్వాత ఎండ్ చేసేయాలి. పోలీస్ కేసుని వేసేయాలి, లేకపోతే లీగల్గానే వెళ్ళాలి, అది ఫినిష్ చేసుకోవాలి, ఎండ్ చేసేయాలి, కథం. అది ఎక్కువ రోజులు వాడెందుకు ఇలా చేస్తాడు? వాడు మారితే బాగుండు, వీడు మారితే బాగుండు. అది ఇంట్లో భార్యాభర్తల విషయంలో కావచ్చు, పిల్లల విషయంలో కావచ్చు, 3 సార్లు మ్యాక్సిమం ఫుల్ ఎఫర్ట్తో, ఫుల్ పేషెన్స్తో, ఫుల్ తెలివితో వేడాలి. అయిపోయాక కట్, ఎండ్ ఇట్. ఒక అబ్బాయి ఐఏఎస్ అవ్వడం, సివిల్స్ ఎగ్జామ్స్ కోసం ట్రై చేస్తున్నాడు. ఆల్మోస్ట్ 9 ఇయర్స్ 8 ఇయర్స్ టైం నుంచే ట్రై చేస్తా గ్రూప్ రాశాడు, గ్రూప్ 1 రాశాడు, 2 రాశాడు, 3 రాశాడు, ఏమేమో రాశాడు. నేను వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్పాను, 3 సార్లు. నీకు రాలేదనుకో, నువ్వు దానికి తయారు కాలే. నువ్వు ఆ మెటీరియల్ కాదు. నువ్వు రోజా పువ్వువి, నువ్వు లోటస్ పువ్వు అవ్వాలని ట్రై చేస్తున్నావు, అవ్వవు. ఇది గోడ, నువ్వు ఇక్కడ డోర్ ఉందేమో అని తోస్తున్నావు. డోర్ అవ్వదు, అది గోడే. అంతే. జీవితాన్ని అంత సింప్లిఫై చేయాలి. అయిపోతుంది టైము. ఇది గుర్తుపెట్టుకోవాలి, బాగా బ్రెయిన్లోకి ఎక్కించుకోవాలి. అండ్ దట్స్ ద పారాడాక్స్. ఏదైతే మనం అంత ఇష్టంగా వెంటబడి పట్టుకుంటామో అది అటు సైడ్కి వెళ్ళాక అంత బ్యూటిఫుల్గా ఉండదు. దూరపు కొండలు నున్న కనిపిస్తాయంట. అరే భలే ఉందే కొండ, మంచిగా స్మూత్గా అని వెళితే మొత్తం రాళ్ళు రప్పలు, చెట్లు పుట్టలు ఉంటాయి. అందుకని దూరంగా ఉన్న కొండల్ని చూసి ఊహించుకోవద్దు. అలాగే మనం ఏదో అది అయితేనే కానీ నా గోల్ నెరవేరదు సార్ అన్నాడు ఒక అబ్బాయి. ఏంట్రా బాబు, అయితే ఏం చేస్తావు? సంతోషంగా ఉంటాను సార్. ఆ సంతోషం అది ఇప్పుడే ఉండొచ్చుగా, మళ్ళీ అప్పుడెప్పుడో అవుతాయి అన్న ఎందుకు?
పోనీ నువ్వు ప్రయత్నం చేసావు, చేయలేదని కాదు, 2 సార్లు చేసావు, 3 సార్లు చేసావు, 4 సార్లు అయిపోయింది, లీవ్ ఇట్. అది నీకు కాదు, యు ఆర్ నాట్ మేడ్ ఫర్ దట్, వదిలే. అంటే అందరి ముందు పరువు పోతుంది సార్, అది ప్రాబ్లం. పరువు అనేది ఉంది చూసావా, ఎవరి కోసమో, అందుకే అసలు రావడమే రావట్లేదు నీకు. సో అందుకని ఎక్కువ లిమిట్ పెట్టుకొని దాన్ని దాటాక ఇంకా దాని గురించి మర్చిపోవాలి. ఎండ్ ఇట్ దేర్. సెకండ్, ఎండ్ ఎప్పుడు చేయాలి తెలుసా? నీ స్కిల్కి నీ గోల్కి డిఫరెన్స్ ఉన్నప్పుడు ఎండ్ చేసేయండి. నీ స్కిల్ పెరగదు అని నువ్వు ఫిక్స్ అయిపోయాక ఇంకా వదిలిపెట్టేయండి. నాకు మ్యాథ్స్ రాలేదనుకోండి, మ్యాథ్స్ రాదు, నేను బలవంతంగా మ్యాథ్స్ అనేది రాదు, డోంట్ బ్రేక్ మై హెడ్, అంతే. నా స్కిల్ పోనీ కొంచెం వచ్చు, కానీ ఆ ఐఐటి లెవెల్లో కావాల్సినంత మ్యాథ్స్ రావట్లేదు అనుకో, వదిలే, డోంట్ ట్రై. ఎందుకు? అందరు అవ్వాల్సిన పని లేదు. ఆ క్లారిటీ ఉండాలి. థర్డ్ వచ్చేసి, ఎప్పుడు వదిలేయాలి తెలుసా? నీకు దాంట్లో ఆనందం లేకుండా ప్రెషర్ ఉన్న రోజున వదిలేయాలి. అంటే కలిసి ఉంటే బాగుంటుందనిపించి ఉంటున్నామండి ఇన్ని రోజులు, ఎప్పటికైనా మారతాడండి మా ఆయన, రోజు కొడతాడు, కానీ ఎప్పటికైనా మారతాడేమో అని 18 ఏళ్ల నుంచి చూస్తున్నానండి అండి ఒక ఆవిడ. 18 ఏళ్ల నుంచి చూస్తున్నాం, మీ ఆయన రోజు తాగేసి వచ్చి మారిపోతాడు అనుకున్నాం అంటే అంతకంటే పిచ్చి ఇంకెక్కడ ఉండదు. నిజం పిచ్చి, నిజంగా అది ఫూలిష్నెస్. అలా మారిపోతాడేమో అని 18 ఏళ్ళు వెయిట్ చేయడం అనేది తప్పు. రోజు దెబ్బలు తింటూ, రోజు అబ్యూస్ గురవుతూ, రోజు మెంటల్ టార్చర్ అనుభవిస్తూ 18 ఇయర్స్ 19 ఇయర్స్ తప్పు. మీకంటూ ఒక లిమిట్ పెట్టుకోండి. ఎందుకంటే అది ప్రెషర్గా మారిపోయిన రోజున అది మీకు నో మోర్ ఇంపార్టెంట్ ఫర్ యూ. మీకు ఎంజాయ్ చేస్తున్నారు, ప్రెషర్ ఉన్నా సార్ నేను ఆ ప్రయత్నంలో మజా వస్తుంది సార్ నాకు, చేయండి. మజా రావట్లే, ప్రెషరే, అయిపోతే బాగుండు, వదిలేయండి, చేయకండి. సింపుల్ అండ్ ఈజీ. ప్రెషర్ ఫీల్ అయిపోయి అవ్వకపోతే నా లైఫ్ ఏంటి, వేస్ట్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇలాగా కొన్ని పాయింట్స్ ద్వారా మీకు ఉపయోగపడుతుంది. 4వది చాలా ఇంపార్టెంట్, స్పిరిచువల్ కనెక్షన్. అందులో నీకు దైవీకమైన శక్తి కనిపించకపోతే, అది మీకు కనెక్ట్ కాకపోతే, అది మీకు స్పిరిచువల్గా చాలా గొప్ప విజయాన్ని తెచ్చివ్వకపోతే దాని గురించి ఆలోచించకపోవడమే నయం. ఓకే, ఇది కనుక గుర్తుపెట్టుకుంటే మీకు డెసిషన్ ఈజీ అయిపోతుంది. ఎప్పుడు ఎండ్ చేయాలి? మీరు లిమిట్ పెట్టుకోండి, దాని తర్వాత ఎండ్ చేసేయండి, ఫినిష్. దాని గురించి పెద్దగా ఆలోచించి బ్రెయిన్ పాడు చేసుకోవద్దు. ఒక ట్రై చేసాం బాస్, అది నాకు వర్కౌట్ కాలే, వదిలేసా, అంతే, ఫినిష్. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, నేను చెప్పింది ఆలోచించండి. అండ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.